ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం, శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి, అలాగే శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి కూడా. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ దశమి, ఉదయం 11:58 వరకు ఉంది. అనంతరం తిథి శుద్ధ ఏకాదశి. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 1:38 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో ఉచ్చస్థితి, శుక్ర సంచారం కూడా మకర క్షేత్రంలోనే, బుధ సంచారం కూడా మకర క్షేత్రంలో, రవి శనిలో సంచారం కుంభక్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రవికి శత్రుక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు స్థిరంగా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వ్యాపారపరంగా లాభిస్తుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు లాభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలు పొందటానికి శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా చేపట్టి అంతిమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. మహిళలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. శ్రమ ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. వృత్తిలో ప్రావీణ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం క్రీడారంగం వారు పొందగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభవ్యయం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు.
శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు నెలకొంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు పరిష్కారానికి నోచుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తుంది. సినీ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రుభీతి పోతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. గత వైభవాన్ని తిరిగి రాబట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలను చవిచూస్తారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు కూడా పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య రక్షణ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించినప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు కొనసాగించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఉపాధ్యాయ వృత్తి వారికి విఘ్నాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం చేసుకోవటానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. అదృష్ట సంఘటనలు ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం మహిళలకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు ఆకస్మికంగా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఆనందానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. విదేశీ పర్యటనలు, విదేశీ విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. మానసిక ఉల్లాసంతో కూడినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి సంతృప్తిని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారు ఒక్కొక్కటిగా పూర్తి చేసి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అవమానకర సంఘటనలు కొనసాగుతాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇంకా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి కుంటుపడుతుంది. శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిరూపించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి.
శత్రువులపై మాత్రం విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక విషయాల్లో అలజడి కూడా ఉంటుంది. వ్యాపార రంగం వారికి ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు, తట్టుకోగలుగుతారు. అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి ఎదురవుతాయి. అయినప్పటికీ సంతృప్తికర వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లబ్ధిని కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లలితా పరమేశ్వరి దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక క్లేశాలు తగ్గుతాయి. ఉల్లాసభరితమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. నూతన ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మహిళలకు స్ఫూర్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. మెరుగైనటువంటి కార్యకలాపాలు విద్యార్థులు సమయస్ఫూర్తితో పూర్తి చేయగలుగుతారు. అభద్రతాభావం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. మానసిక భీతి కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు దూకుడు స్వభావంతో పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన పెరుగుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలం. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శత్రుత్వాలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు అంతిమంగా పొందగలుగుతారు. గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కూడా ఉంటుంది. విద్యార్థులకి సంకట పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. మహిళలకు ఆనందకర వాతావరణం గృహపరంగా ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని సినీ రంగం వారికి కలిగిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో అవకతవకలు క్రీడా రంగం వారు సరి చేసుకోగలుగుతారు. అభివృద్ధి పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా నెలకొంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా ఉంటుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం అభివృద్ధిని కలిగిస్తుంది. సంకట పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. ఆర్థిక లాభాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో పురోగవృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఆర్థిక అనుకూలతకు దోహదపడుతుంది.
మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడా రంగం వారికి తగ్గుతాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని సంభాషణ ద్వారా ఏర్పడేటువంటి వివాదాలు పరిష్కరించుకోవటానికి, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సంభాషణలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వివాదాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆనందకర పరిస్థితులు క్రమక్రమంగా ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలకు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. మందత్వం పెరుగుతుంది. చురుకైనటువంటి కార్యాచరణ వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధి విషయాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. స్త్రీ రంగం వారికి ప్రాముఖ్యత తగ్గుతుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి విఘ్నాలు వృత్తిపరంగా కొనసాగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడా రంగం వారికి మెల్లమెల్లగా లభిస్తాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. చాంచల్య స్వభావం స్థిరంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వ్యయం విస్మయాలకి దారితీస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. అనుకున్నదే తడుగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమస్యలు ఆకస్మికంగా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైనటువంటి అవకాశాలకై వేచి ఉండవలసినటువంటి సమయం ఇది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్లో విఘ్నాలని కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. పోటీ పెరుగుతుంది. మోసపూర్తి వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. అనిశ్చితి విద్యార్థులకి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. అయోమయ పరిస్థితులు ఉంటాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. లోపాలు వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం ఉపాధ్యాయ వృత్తి వారు పొందలేకపోతారు. క్రీడా రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. ఈ రోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ దుర్గాదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ సంతోషకర వాతావరణం ద్వారా వాటిని పూర్తి చేసి బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక క్లేశాలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. ఆశించినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఆర్థికంగా లభిస్తుంది. శుభశకునాలు గోచరిస్తాయి. శుభవార్తలు వింటారు. అభివృద్ధి క్రీడారంగం వారికి కొనసాగుతుంది.
ఆశించినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు, గుర్తింపును పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. కీలక బాధ్యతలు, తద్వారా విజయాలు, అభివృద్ధికి దోహదపడతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి గౌరవప్రదమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం శ్రవణం, అలాగే కనకదారస్తం వంటి స్తోత్ర పఠనం శ్రవణం వంటి కార్యక్రమాలు ఉన్నతిని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో అడజడిని దూరం చేసి విజయాలను కలిగిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈ రోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, ఆర్థిక విజయాలు ఏర్పడాలని, క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడాలని, ఆశించినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి మానసిక ప్రశాంతతను పొందటానికి, చంద్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవటానికి సోమవారం రోజు స్నానం చేసే నీటిలో కొన్ని తెల్లటి పుష్పాలను కలిపి, అలాగే శంఖ జలాలు స్నానం చేసే నీటిలో కలిపి ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలాగే చంద్రుడికి ప్రియమైన దిక్కు వాయువ్య దిక్కు కాబట్టి సోమవారం స్నానం చేసిన తర్వాత గృహంలో వాయువ్యం మూల ఒక మట్టి ప్రమిదను ఉంచి దానిలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని చంద్రదీపం అంటారు. సోమవారం ఈ చంద్రదీపం వెలిగించడం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే గోమాతకి సోమవారం రోజు అరటిపండు ఆహారంగా తినిపిస్తే చంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే నానబెట్టినటువంటి బియ్యము, అరటిపండు కలిపి గోమాతకు సోమవారం ఆహారంగా తినిపించడం ద్వారా సర్వశుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో కట్టి సోమవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో కానీ దానంగా ఇచ్చినట్లయితే చంద్రగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే చంద్రశేఖరుడైన పరమేశ్వరుడికి సోమవారం ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ అభిషేకించడం ద్వారా చంద్రగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. చంద్రుడికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి కాబట్టి సోమవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా, తెలుపు పదార్థాలు లక్ష్మీదేవికి నివేదించడం ద్వారా చంద్రగ్రహం అనుగ్రహాన్ని పొందడంతో పాటుగా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు.